బైబిల్ అంటే ఒక కామెంటరీలో అన్నాడు, స్మాల్ లైబ్రరీ అన్నాడు, ఒక చిన్న సైజు గ్రంథాలయం. అవును, కొన్ని పుస్తకాలకు పిలిస్తే దాని గ్రంథాలయం అంటే, కొన్ని పుస్తకాలన్నీ తెచ్చి ఒక రూమ్లో పెడితే దాని గ్రంథాలయం అంటే, 66 పుస్తకాలు కలిపిన ఈ పుస్తకాన్ని ఏమన్నారో తెలుసా? ఇది మినీ లైబ్రరీ, స్మాల్ లైబ్రరీ, చిన్న గ్రంథాలయం. నిజమే, ఎన్ని పుస్తకాలు ఉంటాయండి ఈ గ్రంథాలయంలో అంటే? 66 పుస్తకాలు. ఈ పుస్తకాలు 66 పుస్తకాలు. ఈ పుస్తకాల భాగంలోనండి ఈ 66 పుస్తకాలు ఎక్కడ ఎక్కువ రాయబడిందంటే ఇజ్రాయెల్ హిస్టరీలో రాయబడింది. ఇస్రాయేల్ హిస్టరీలోనే ఎందుకు రాయబడింది? ఆగండి. ఇస్రాయేల్ చరిత్రలో ఎందుకు రాయబడింది? విందాం. ఇస్రాయేల్ చరిత్ర చుట్టూ ఎందుకు తిరిగింది? తెలియాలి. బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు? ఇస్రాయేల్ అనే నైసర్గిక స్వరూపంతో ఎక్కువ ముడిపడి ఉంది బైబిల్. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? డైరెక్ట్గా చెప్పండి సార్ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. ఎవరు ఈ పుస్తకాలు రాసిందంటే ప్రవక్తలు. ఆ భాషలకు అర్థం అవుతుంది. ప్రవక్తలు. ప్రవక్త అంటే తెలుగులో ప్రవక్త అన్నారు, కొన్ని ఆంగ్ల పదాల్లో లేదా కొన్ని అక్కడి వరకు ఎందుకు మన తమిళ భాషలో ప్రవక్తని ఏమని వాడారంటే దీర్ఘదర్శి, దూరదర్శి అని. దూరదర్శి అంటే ఆకాశవాణి విశాఖపట్న కేంద్రంగా. దూరదర్శనం అంటే అది కాదు. దూరదర్శి అంటే ఎక్కడో ఉండిపోయిన దేవుడు, మనకు దూరమైన దేవుడు, లేదా ఈ పాపపు లోకానికి దూరం జరిగిన దేవుని యొక్క వార్తను, ఆ దూర వార్త లేదా ఆ దీర్ఘదర్శి ఎక్కడో ఉండిపోయిన ఆ వార్తను భవిష్యత్తులో ఈ వాక్యము ఎప్పుడు నెరవేరబోతుందో భవిష్యత్తు గురించి ముందే చెప్పేవాడే దీర్ఘదర్శి. దాన్నే దూరదర్శి అని. ప్రవక్త అంటే అది. ఇంకా ఏముందంటే ఈ పుస్తకాలు ఈ ప్రవక్తలు రాశారు. ఈ ప్రవక్తలు రాసిన పుస్తకాలను మీరు గమనిస్తే ఏదో దీన్ని ఒక స్టోరీలా రాస్తే బాగుంటుందని రాయలేదు. ఇలా మొదలు పెడదాం, ఇలా రాద్దాం, దీన్ని ఇలా ఎండ్ చేద్దాం, దీన్ని ఇలా మొదలు పెడదాం అంటే వీళ్ళందరూ అలా అనుకుని రాయలేదు. ఎందుకంటే వీళ్ళందరూ అనుకుని రాయడానికి ఒక కాలంలో పుట్టలేదు. వీళ్ళందరూ అనుకుని రాయడానికి ఒకే ఏరియాలో పుట్టలేదు. వీళ్ళందరూ అనుకుని రాయడానికి వీళ్ళకి ఒక్క కాలం లేదు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవడం? దీని గురించి ఏంటంటే ఇది అనుకుని రాసిన స్టోరీ కాదు, ఇది అనుకుని రాసిన స్టోరీ కాదు. ఇశ్రాయేలు దేశాన్ని సెంటర్ చేసుకొని ప్రపంచంతో దేవుడు మాట్లాడాలనుకుని రాయించిన గ్రంథమే బైబిల్. మరలా ఎవరు అనుకుని రాసిన పుస్తకం కాదు. ఇజ్రాయెల్ దేశాన్ని సెంటర్గా తీసుకునే దేవుడు ఇదిగో ఈ ప్రపంచంతో నేను ఎలాగైనా మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, ఎలాగైనా ఈ ప్రజలతో నేను మాట్లాడాలి అంటే కమ్యూనికేషన్కి వారధి ఒకటి ఉండాలి. ఏముంది? డైరెక్ట్గా దేవుడు మాట్లాడితే ఆయన స్వరం మనం వినలేం. డైరెక్ట్గా ఆయనతో మాట్లాడితే ఆ యొక్క పరిభాషను మనం అర్థం చేసుకోలేం. అందుకే మనకు అర్థమయ్యే ఒక వారధి కావాలి. ఆ వారధిని దేవుడు వాడుకున్నదే ఈ అక్షర రూపంలో ఉన్న బైబిల్ అనే పుస్తకాన్ని వాడుకున్నాం. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే అప్పుడప్పుడు వార్తలు మీరు చదువుతారు లేదు, గ్రహాంతర జీవులు ఎక్కడైనా ఉన్నాయా అని విశ్వంలో ఎదుగుతున్నారు చూసారా సైన్స్. గ్రహాంతర జీవులు ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే మనకి ఎప్పటికైనా ఆన్సర్ చెప్పాలని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సిగ్నల్స్ పంపుతారండి, శబ్ద తరంగాల ద్వారా లేదా ధ్వని తరంగాల ద్వారా అలా స్పేస్లోకి ఈ ధ్వనిని పంపుతూ ఉంటారు, సిగ్నల్స్ ఇస్తారు. కాంతి వేగంతో ఏదోలా ఈ రాడార్ల ద్వారా ఏం చేస్తారంటే వీళ్ళు సిగ్నల్స్ పంపాలనుకుంటారు. అలా వెళుతూ ఉంటుంది వేసుగా అలా అలా కెరటాల్లాగా. మీకు అర్థం కావాలంటే హలో అన్నం చూస్తారా, ఇది మీకు వరకు ఆగిపోయింది అనుకోండి. ఈ హలో ఈ శూన్యంలో హలో 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 వెళుతూనే ఉంటుంది. అది ధ్వని వేగం. కగ్గుపుల్లు ఇలా గీసి వదిలేసాం అనుకోండి, ఆ నిప్పు ఎలిగిన స్పార్కును చూసారా, ఆ నిప్పును చూసారా, నీకు ఎలిగేసి నిమిషాల్లో ఆరిపోయింది, సెకండ్స్లో ఆరిపోయింది, కానీ అది ఇంకా ప్రయాణం చేస్తూ స్పేస్లో ఎలుగుతూనే ఉంటుంది. కానీ ప్రయాణం. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే సూర్యుని వెలుగు చూస్తున్నాం, బగబగా మండుతుంది. ఆ సూర్యుని వెలుగును మనం చూడటానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ సూర్యుడు లైవ్లో ఉన్నవాడు కాదు, ఆల్రెడీ వెలిగేసి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన పాత సూర్యుడిని మనం చూస్తున్నాం. అర్థం లేదని నాకు అర్థమైంది. వెలిగేసి వెళ్ళిపోయిన సూర్యుడు ఏంటని అంటే ఇప్పుడు ఇలా లైట్ ఆన్ చేసిన వెంటనే మీ దగ్గరికి రావడానికి ప్రయాణం ఉంటుంది, లైట్కి ప్రయాణం. ఇప్పుడు నేను ఎలా పరిగెట్టుకొస్తే
ఈ పరిగెట్టుకు రావడానికి ఎలాగైతే టైం పడుతుందో లైట్ కూడా అలా రావడానికి దానికి కూడా టైం పడుతుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఉరుము మెరుపు ఎప్పుడైనా గమనించారా? మెరుపు మొదట కనబడుతుంది, ఉరుము తర్వాత వస్తుంది. రెండు ఒకసారి జరుగుతాయి. ఉరుము మెరుపు రెండు ఒకేసారి జరుగుతాయి. కానీ ఉరుము ముందు రాదు, మెరుపు ముందు వస్తుంది, ఉరుము తర్వాత వస్తుంది. కానీ రెండు ఒకేసారి వెలుగు ఒకేసారి పేలుతుంది. కానీ మనకి ముందు మాత్రం వెలుగు కనబడుతుంది, ధ్వని మాత్రం వెనక వస్తుంది. ఎందుకు? ధ్వని వేగం కన్నా కాంతి వేగం ఎక్కువగా. ఇది మీకు అర్థం అంటే వేగాలు ఉన్నాయి, వేగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ధ్వనిని లేదా ఇలాంటి కాంతిని ఏం చేస్తారంటే సిగ్నల్స్గా పంపుతున్నారు. ఎక్కడైనా సుదీర్ఘమైన గెలాక్సీల్లో, ఎక్కడైనా నక్షత్ర మండలాల్లో, ఎక్కడైనా జీవరాశులు ఏమన్నా ఉన్నాయేమో ఈ ధ్వనిని వారు డీకోడ్ చేస్తే మానవ ప్రపంచం అనే ఒక ప్రపంచం భూమి మీద బతుకుతుంది. ఇదిగో మేము ఇలా ఉన్నాం, మేము ఇక్కడ జీవిస్తున్నాం చెప్పడానికి వీళ్ళకు కొన్ని సిస్టమేటిక్గా కొన్ని డీకోడ్ చేయడానికి కొన్ని తరంగాలు పంపిస్తాం. ఆ తరంగాల్లో మాట్లాడుకుంటేనే అర్థమవుద్దని మధ్యవర్తితంగా ఈ తరంగాలను పెడుతున్నాం. ఇది మీకు అర్థమైతే గ్రహాంతర జీవులతో మాట్లాడడానికి ఇన్ని ప్రయోగాలు చేస్తే మనకు మింగుడు పడని విషయాలు దేవుడు బైబిల్ అంతే గుసగుస శబ్దం అంట. ఆయన గురించి అంతగా మనకేం తెలియదు. ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బుర్ర ఈటెక్కుతుంది, నరాలు తెగిపోతాయి. ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, మీకు తెలుసు, చదువుకున్న వాళ్ళు తెలుస్తాయి. అణువు యొక్క గుణాన్ని మీరు గమనించండి. ఒకే టైంలో 7 ఏరియాస్లో ఉంటుందంట. అంటే ఒకే సమయంలో 7 ప్రాంతాలు అంటుంది. ఒకే సమయంలో 7 ప్రాంతాలు అంటే ఇది ఎక్కడుంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడెక్కడ ఎలా ఉందండి, అన్నిటి చోట ఉంటుంది. అయితే ఒరిజినల్గా ఒక చోట ఉంటుంది, కానీ 7 చోట్ల 6 చోట్ల కనబడుతుంది అంట. ఎలా కనబడుతుంది? అదే అణువు అంటే. దీన్ని అర్థం చేసుకోవడం ఎలా? ఒక అణువుని అర్థం చేసుకుని ఇది 7 ఏరియాస్లో ఎలా ఉంటుంది తెలియట్లేదు, చూస్తుంటే అర్థం కావట్లేదు. అంటే ఈ అణువుని అర్థం చేసుకోవడమే కష్టమైతే వీటిని సృష్టించిన దేవుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకి ఎంతవరకు అర్థం కావాలో అంతవరకే బయలుపరిచాడు, మనకి ఎంతవరకు నేర్పించాలో అంతవరకే మన పరిధిలో అర్థమయ్యే భాషలో మాట్లాడు. కొన్ని దాటి మాట్లాడితే మన బుర్రలకి ఎక్కదు. అందుకే డైమండ్స్ అంటారు. ఫస్ట్ డైమండ్స్, సెకండ్ డైమండ్స్, థర్డ్ డైమండ్స్, 3 డైమండ్స్, 4th డైమండ్స్, 5th డైమండ్స్, డైమెన్షన్స్ అంటారు. మనం 3rd డైమెన్షన్లో చూస్తాం, అంటే త్రికోణంలో చూస్తాం. మనం 3 డైమెన్షన్లో మాత్రమే చూడగలం. 2D మనం చూడలేం, 1D మనం చూడలేం. 4th D, 5D, 6D, 7D, 8D, 10D, 11th D, అంటే 4th day 11th day ఇక్కడ వరకు ఉన్నాయి. అంటే ఇన్ని కోణాలు ఉన్నాయి, మనకు అర్థం కాదంటే ఇందులోనే మనకు సరిగా అర్థం అవ్వట్లేదు. ఇంకా 5th day 4th day అంటే అర్థం చేసుకోవడం కష్టం. చాలామంది అడుగుతారు, దేవుడు ఉంటే నాకు చూపించు, దేవుడు ఉంటే. నువ్వు 3D గాడివి. దేవుడు 3Dలో లేడు, గుర్తుపెట్టుకో. దేవుడు 3Dలో లేడు. ఇన్ని ఏవైతున్నావో 3D, 4D, 5th day ఏవైతున్నావో ఇవన్నీ దాటున్నాడు. ఆయన నీకు అర్థం అవ్వాలి అంటే ఆ డైమెన్షన్లోకి వస్తేనే అర్థమవుతాడు. నువ్వు ఈ డైమెన్షన్ నుండి నాకు చూపించంటే నీకు ఎట్లా కనబడిపోతాడు? నీ డైమెన్షన్ వేరు, నీ కాలం వేరు, నీ పదార్థం వేరు, నీ ఉనికి వేరు, నీ పరిధి వేరు. అలాంటి ఆయన్ని అర్థం చేసుకోవాలంటే ఆ ఊహలకందన ఒక ప్రపంచంలో ఉన్నాడు. అలాంటి ఊహలకందన ప్రపంచంలో ఆయన ఉనికినే మనం అర్థం చేసుకోలేకపోతే, ఆయన ఉనికినే మనం చూడలేకపోతే, ఇప్పుడు ఆయన మాటను ఎలా అర్థం చేసుకోవాలో డైరెక్ట్గా మాట్లాడితే ఆ భాష, ఆ లోకపు భాష మనకు అర్థమవుతుంది. పౌలు గారు అంటారు, 14 సంవత్సరాల క్రితం ఒక లోకానికి వెళ్ళాను దర్శనం రీతిలో. ఆ వెళ్ళిన తర్వాత ఒక లాంగ్వేజ్ నాకు కనబడుతుంది. ఆ మాటలు మనుష్యుడు పలకూడదు, పలకలేడు. ఆ భాష అర్థం కాదు, ఆ భాష పలకలేరు. అది అర్థం కాని స్థితిగతులు. అంటే అదొక ప్రపంచం, ఈ కళ్ళకి కనబడిన ప్రపంచం, అది ఊహలకు అందిన ప్రపంచం. అలాంటి అదృశ్య ప్రపంచంలో ఉన్న దేవుడు ఈ ప్రపంచంతో మాట్లాడడానికి ఒకే ఒక రూట్ ఎంచుకున్నాడు. ఆ రూటే ఇదిగో ఈ బైబిల్ అనే పుస్తకాన్ని అక్షర జ్ఞానంలో మనుషులను ప్రేరేపించి రాశారు. ఏముంది సార్ దీని గురించి కంటే ఏముంది? ఒక్కసారి యెషయా గ్రంథంలో దీని గురించి కాకపోయినా ఈ వచనం గమనించండి. ఈ వచనం ఈ పుస్తకం కోసం కాకపోయినా కలిగిన దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తక పరిభాషలో వాడితే ఏమన్నారు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుండి దీని అంతటిని గూర్చిన ప్రకటన.
ఉమ్, ఉమ్, ఉమ్. ఏం జరుగుతుందో చూడండి. ఒక దేశానికి కలగబోయే శ్రమను గూర్చి సందర్భం చెప్తున్నాను. ఒక దేశానికి కలగబోయే శ్రమను గూర్చి, విపత్తును గూర్చి, ఆ ప్రాంతానికి జరగబోయే ఘోర కళను గూర్చి దర్శన రీతిగా ప్రవక్త ద్వారా ప్రాంతానికి తెలియజేస్తున్నాడు. అయితే ఆ దర్శనం అర్థం చేసుకోవడానికి ఎలా ఉంది అంటే అర్థం కాని పుస్తకంలా ఉంది. ఎలా ఉంది అది కిందికి రాస్తున్నాడు చూడండి. దీని అంతటి గుచ్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి అప్పగించును. అతడు ఇది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పాను. బాగా చదువుకున్నాడు కట. సార్ అసలు ఈ దర్శనం పుస్తక రూపంలో ఉంది, ఈ పుస్తకాన్ని చదివి చెప్పండి అంటే బాగా చదువుకున్న అక్షర జ్ఞానం ఉన్నవాడు అన్నాడట. సార్ ఇది కొంచెం ఏదో మర్మగర్భంగా ఉందండి, నాకు అర్థం కావట్లేదా. మీరు ఎప్పుడైనా సరదా గమనించండి, సందర్భం వేరు కానీ ఉదాహరణ చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు సరదా గమనించండి, బీటెక్ ఎంటెక్ చదువులను బైబిల్ ఇచ్చి తప్పు లేకుండా చదవమనండి. నేనే అంటారు. 4వ తరగతి చదువులే బాగా చదువుతున్నారు. అరే ఇంత చదువు అవ్వదు, బైబిల్ చదవడం మామూలుగా బైబిల్ చదవడం ఎంత కష్టమైతే దీన్ని చదవడమే ఎంత కష్టంగా ఉంటే అసలు ఈ గ్రంథమే దర్శన గ్రంథం, ఈ గ్రంథమే ప్రవచన గ్రంథం, ఈ గ్రంథమే ప్రేరేపించి రాయబడిన గ్రంథం. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి బాగా చదువుకున్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్నాడు. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా గ్రూప్ 3లో అయినా ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. ఇదిగో ఈయన సంతకానికి కూడా వాల్యూ ఉంది, ఈయన గొప్ప మేధావి అని చెప్పి ఆ బాగా చదువుకున్నాడు. బట్ సార్ ఏంటి సార్ ఈ బైబిల్ అంటే చదివి చెప్పమన్నాడు. సాయంత్రానికి గ్రూప్స్ అయినా కొట్టొచ్చేమో కానీ చెప్పండి. యెషయా గ్రంథం ఏంటో అడగండి, రేపు మాట్లాడుకుందాం, బిజీగా ఉన్నాం. అర్థం అంటే ఎంత నడుతాం. లౌకికమైన స్టడీ, లౌకికమైన చదువు ఉంటే సరిపోదు, లౌకికమైన అక్షర జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ దర్శనం అర్థం చేసుకోవడమే అంత కష్టంగా ఉంటే, ఇక్కడ రాయబడిన దర్శనమే ఎంత కష్టంగా ఉంటే అసలు బైబిల్ అంతా దర్శన గ్రంథమే, బైబిల్ అంతా ప్రవచన గ్రంథమే, బైబిల్ అంతా ప్రవక్తలకు బయలుపరిచిన గ్రంథమే. ఇంకా చదువు ఉన్న వాడి దగ్గరికి పోయి చదివి నాకు చెప్పవయ్యా అంటాడు. అన్నాడు నా వల్ల అవతలి చేతులు ఎత్తేసాడు. సరే ఈ చదువు ఉన్నవాడికి ఎలాగ అర్థం కాలేదు, చదువు లేనోడైనా చెప్తాడని వాడి దగ్గరికి వెళితే ఆడన్నాడట, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి ఆడికి చెప్పాను. ఆడు అక్షరములు తెలియవానికి దాన్ని అప్పగించను. అతడు అక్షరములు నాకు తెలియనని అనెను. ఏమంటున్నాడట, చదువు ఉన్నవాడికి ఇస్తేనేమో నేను చదవలేను అంటున్నాడట, నాకు అర్థమవుతుంది అంటున్నాడట. సామాన్యుడికి ఇస్తే నా వల్ల కాదు అంటున్నాడు. మరి నీకు అక్షరాలని తెలుసు, నువ్వు చదవాలంటే వాడి వల్ల అంటే ఒక్కడికి తెలియదు. ఇది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. దీన్ని ఎలా తెలుసుకుంటారు, దానికి ఒక సిస్టమ్ ఉంది, దాన్ని అలా చదివితేనే అర్థం అవుద్ది. చాలామంది అడుగుతారు దగ్గరికి వచ్చి, అనియా మీలాగా బైబిల్ చదవాలంటే ఎలాగా అని అడుగుతున్నారు. ఇక ఎలాగా జాగ్రత్తగా ఎలాగంటే నేను చెప్తాను ఈ 3 రోజుల్లో ఎలా దీన్ని చదవాలంటే ఇదిగో ఎలా చదవాలి, కుర్చీలో కూర్చొని చదవాలా, కింద కూర్చొని చదవాలా, మోకాల మీద ఇది చెప్పండి. నేను సిస్టం జరుగుతున్న విషయం అది నీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. నేను చెబుతున్నది ఏంటంటే దీన్ని ఎలా చదవాలి చూద్దాం, కేటగిరీ విడగొడతాం. అసలు ఏంటి బైబిల్ అంటే మీకు తెలిసిన వచనమే, మీకు తెలిసిన పదమే. దీన్ని బిబ్లాస్ అని పదం అంటే ఎందుకంటే పుస్తకాల సమ్మేళనం కనుక. ఇది ఎలా వచ్చిందంటే సుమారు ఇశ్రాయేలు దేశంలో 66 పుస్తకాలుగా రాయబడుతూ వచ్చింది. ఎంతకాలం రాయబడింది, ఇది రికార్డెడ్ సంవత్సరం చెప్తున్నాను. ఎంతకాలం రాయబడింది అంటే 1500 అంటారు, కాదు ఒక అడుగు అటు ఇటులు ఉండొచ్చు. 1500 నుండి 2000 సంవత్సరాల లోపు ఇంతకాలం పట్టింది దీనికి. 1500 నుండి 2000 సంవత్సరాల లోపు ఈ పుస్తకం రాశారు. ఎంతమంది రాశారంటే మనకు తెలుసు, 40 మంది రాశారు. అదిగో అక్కడ 6 మార్క్ చూపిస్తున్నట్టు 40 మంది రాశారు. అయితే 40 మంది రాసిన మీరు గమనించాల్సిన విషయం, సుమారు 39 మంది యూదులు ఇశ్రాయేలీలు. 39 మంది అంటే 40 మందిలో రాసిన 40 మందిలో సుమారు 39 మంది యూదులే ఉన్నారు ప్రవక్తలు, కానీ ఒకే ఒక్కడు అన్యుడు. చెప్పాలి 49 మంది 40 మంది సుమారు బైబిల్ రాస్తే 39 పుస్తకాలు మాత్రం అందరూ యూదులు రాశారు. ఈ 66 పుస్తకాల్లో ఒకే ఒక్కడ మాత్రం అన్యుడు ఉన్నాడు. 40 మందిలో ఒక్కడు బయటోడు. ఆ ఒక్కడే నా చెప్పారు ఎవరు, లోకా.
మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అందరూ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వారే. ఎంతమంది ఉన్నారు సుమారు? వీళ్ళు ఎన్ని ప్రాంతాలకు సంబంధించిన వారంటే ఏరో మార్కులో చూపుతారు చూడండి. వీరు సుమారు 20 రకాల వృత్తులకు సంబంధించిన వారు. ఎన్ని అంటే 40 మందిలో ఎన్ని రకాల వృత్తులు అంటే వీళ్ళ జీవన శైలి ఎన్ని రకాలుగా ఉందంటే 20 రకాలు. అంటే ఆయన ఉన్నట్టు ఈయనుండు, ఈయనున్నట్టు ఆయనుండు, ఆయనున్నట్టు ఈయనుండు, 20 రకాలకు సంబంధించిన వారు. మరొక ఆసక్తికరమైన మాట, వీరు 10 రకాల వేరు వేరు స్థలాలకి సంబంధించిన. మళ్ళీ అర్థమవుతున్నాయి, మళ్ళీ చెప్తాను వినండి. వీరు సుమారు 40 మంది ప్రవక్తలు, 39 మంది ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన ఒక్కడ మాత్రం బయటోడు, ఆ ఒక్కడు లూకా. 20 రకాల వృత్తులకి సంబంధించిన వాడు మరొకటి. వీరు 10 రకాల వేరు వేరు స్థలాలకి సంబంధించిన వారు. ఇది బైబిల్ రాసిన ఆదర్శ యొక్క హిస్టరీ. బైబిల్ గ్రంథకర్తల యొక్క బిబులికల్గా లేదా బైబిల్ యొక్క గ్రంథకర్తల యొక్క జాగ్రఫికల్గా మాట్లాడుకుంటే ఇది వీళ్ళ నైసర్గిక స్వరూపం. ఇంకా ఏముంది సార్ అసలు బైబిల్ అంటే? కొన్ని పాయింట్స్ ఉంటాయి చూడండి. ఏముందంటే హిస్టరీ ఉంది. ఏముంది ఈ బైబిల్ అంటే? హిస్టరీ ఉంది, లా ఉంది, పోయట్రీ ఉంది, విజడం జ్ఞానం ఉంది. ఇంకా ఏముందంటే భవిష్యవాణి ఉంది, ప్రొఫెటిక్ అన్నాడు దాన్ని. లిటరేచర్ ఉంది, ఉత్తరాలు ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి సార్ అంటే ఇదిగో అనేకమైన వ్యక్తిగతమైన ఉత్తరాలు ఉన్నాయి. ఇది బైబిల్. అందుకే హిస్టరీ ఉంది, లా ఉంది, పోయట్రీ ఉంది, జ్ఞానం ఉంది, భవిష్యవాణి ఉంది, ఉత్తరాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇన్ని భాగాలుగా బైబిల్ ఉంది. ఇన్ని భాగాలుగా బైబిల్ ఉందన్న సంగతి నీకు తెలియకపోతే, ఏ జోనర్లో ఏ పుస్తకం చదవాలో నీకు తెలియకపోతే చదవడము కష్టమే. మళ్ళీ ఏ జోనర్లో ఏ పుస్తకం ఉందో తెలియాలి. జోనర్ అంటే అది హిస్టరీనా, లానా, పొయిటిక్గా మాట్లాడుతున్నాడా, జ్ఞానంతో మాట్లాడుతున్నాడా, భవిష్యత్తు కొరకు మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతమైన ఉత్తరమా? ఇది ఈ సెన్స్ తెలియాలి. చట్టం కోసం మాట్లాడే వచనాలా, లేకపోతే ఇది హిస్టరీకి సంబంధించిన వచనాలా, లేకపోతే సామెతల్లో మాట్లాడుతున్నాడుగా ఇది జ్ఞానమునకు సంబంధించినదా, లేకపోతే భవిష్యత్తు ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనాలకు సంబంధించిన వచనమా? ఇది ఉత్తరం. ఎవరితో మాట్లాడుతున్నాడు? నా కుమారుడు అంటున్నాడు. ఎవరైనా ఆ కుమారుడు ఎవరు? ఈ లెటర్స్ ఏంటి? ఇలాంటి జోనర్స్ తెలియాలి. ఈ జోనర్స్ తెలియకుండా చదివితే ఏది హిస్టరీయో, ఏది లెటరో, ఏది లా తెలియకపోతే ఏమవుద్ది? ప్రతి దానికి తగిలిస్తారు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి ఎలా తగిలిస్తారు. ఒక ఆవిడ, మీకు చెప్పాను ఎంతమంది కూర్చుంది, మీరే పెళ్లి చేసుకుందాం, వాళ్ళ ఆయన గారిని వేరే పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు అలా కూర్చుంది. ఈరోజు దేవుడు ఈ విషయం పట్ల నాతో ఏం మాట్లాడుతాడో నేను ఎలాగైనా తెలుసుకోవాలి, దేవుడు నా చెవులారా వినాలి, దేవుడు ఈరోజు సన్నిధిలో నాతో మాట్లాడేస్తాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు, మాట్లాడతాడు లేదు అలాగే ఏం తెలియదు కనీసం. ప్రశ్న బాగా చెప్పారు పాస్టర్ గారు, అయిపోయిన వెంటనే ఇలా అలా తీసుకుని వచ్చింది, దేవుడు మీ ద్వారా మాట్లాడేస్తాడు. వెంటనే ప్రసంగాలు బాగున్నాయని ప్రసంగికులు అన్ననుకుని ఇలా బుద్ధలు వేసుకోలేదు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు నాతో ఈరోజు, ఎంత స్పష్టంగా మాట్లాడాడు అనగానే తెగ మురిసిపోయాడు. ఏం మాట్లాడాడమ్మా అని అడిగాడు ఆగలేక. అది నా రెండో పెళ్ళి కోసం ఒకసారి ఆగన్నాడు, వాటర్ తాగాడు. ఇందాక ఏదో అన్నామంటే ఏంటమ్మా పెళ్ళి అంటే నా ప్రియుడిని చేసుకున్నాను. ఈ ప్రియుడిని చేసుకుంటానని నా ప్రసంగంలో దేవుడు ఎలా మాట్లాడాడంటే, నో నీతో మాట్లాడాడు. ఎలా మాట్లాడరమ్మా అంటే అప్పుడు చెప్పాడు, ఆ ప్రసంగంలో ఒక వచనం ఉపయోగించాడు. ఏమన్నాడంటే, నీ పాత పురుషుని వదిలి నూతన పురుషుడు అదే మాట్లాడితే, ఆ నూతన పురుషుడి కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఆ నూతన పురుషుడు అన్నాడు. ఇలా ఉంటుందా నన్ను అర్థం చేసుకుని ఏ జోనర్లో ఉందో, ఏ సెక్టార్లో ఉందో ఆ పుస్తకం ఏంటో నీకు తెలియకపోతే నేనాగే తగలెడతా. జీవితాల్ని బైబిల్ని అపార్థం చేసుకుని నష్టపోయే పరిస్థితి. ఇంకా మీకు బాగా అర్థం క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా ఏ లీగల్ పేపర్ అయినా రిజిస్ట్రేషన్ చేయించిన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారా? వెళ్తుంటాం, ఏదో సందర్భంలో వెళ్తాం. ఏదైనా స్థలం కొన్నప్పుడు కానీ, ఏదైనా డాక్యుమెంట్ రికార్డ్ చేసినప్పుడు కానీ లాయర్ ఏంట్రా చేసేది అనేది చేస్తారు కానీ, నోటరీ
నోటరీ, లాయర్లు నోటరీలు చేస్తారు కదా, ఈ నోటరీలు చేస్తున్నారు. ఈ నోటరీ చేసినప్పుడు కానీ ఈ రిజిస్ట్రేషన్లో కానీ ఆ డాక్యుమెంట్ తయారు చేస్తున్నప్పుడు లాయర్కి ఇవ్వకుండా, రిజిస్టర్ ఆఫీస్కి ఇవ్వకుండా ఆ డాక్యుమెంట్ నీకు నాకు ఇచ్చి తయారు చేయండి సార్, ఈ డాక్యుమెంట్ సాయంత్రం మేము సబ్మిట్ చేసేస్తాము, మనకి ఇస్తే మనం ఎలా తయారు చేస్తాం? ఆ బిట్టు, ఈ బిట్టు, అటోపో బిట్టు, ఏడు బిట్టు, బిట్ అనకూడదు. రిజిస్టర్ లాంగ్వేజ్లో బిట్ అనరు. దానికి ఒక స్వరూపం ఉంటుంది, దానికి ఒక పదాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అక్కడ వాడే పదాలు ఏంటంటే బిట్ కాదు, స్థిరాస్త, స్థిరాస్త, చలించే ఆస్తుల, చలించిన ఆస్తుల, స్థిరమైన ఆస్తుల, స్థిరమ కాని ఆస్తుల, ఎవరికి జ్ఞప్తికి చేశారు, ఎవరు ఇది రాస్తున్నారు, పాత డాక్యుమెంట్ ఏంటి, లింక్ డాక్యుమెంట్ ఏంటి, ఇలా లాంగ్వేజ్ ఉంటుంది అక్కడ. ఇవేవి మనం రాయగలం మనకు తెలియదు. అదొక భాష వేరు, దాని యొక్క పదజాలం వేరు, ఆ డాక్యుమెంట్లో వాడే ఒక్కొక్క పదాల కూర్పు వేరు. ఆ కూర్పు తెలిస్తే కానీ ఆ డాక్యుమెంట్ నీకు నాకు వచ్చి ఏముందో కొంచెం చదివి పెట్టండి సరే, నువ్వు సాయంకాలం వరకు చదువు, సాయంత్రం చెప్తా ఉంటాను. నువ్వు ఎన్నిసార్లు చదువు, మనకు ఆ డాక్యుమెంట్ ఆ పదాలు తెలియకపోతే అది ఎన్నిసార్లు చదువు, ఆ చదరపు మీటర్లు ఏంటి, ఆ గజాలు ఏంటి, ఈ చరాస్త, స్థిరాస్త, ఈ పదాలు ఏంటి, ఎన్నిసార్లు చదువు మనకు అర్థం. అలవాటు అయిన టక్కని చూసి ఇది మీదండి సరే, అది మీదండి, తూర్పు ఏ పొందండి, దక్షిణం ఏ పొందండి, ఈశాన్యం ఇదండి, ఇది గుమ్మం ఇదండి, ఈ టక్కగా చెప్పేద్దరాలు. ఇదేంటి ఇలాగ అర్థమైపోతుంది, మనకు అర్థమవుతుంది కదా. ఏదో చూసి జ్యోతిషం చేసినట్టు చెప్పేస్తుంటారు, అది చూసి మనకు అర్థమవుతుంది, మనకిస్తారు చూసి బాగుందండి, అలా కనపడి బాగుందని అలా ఇచ్చేద్దాం అంతే. మనకు అర్థమవుదు, వాళ్ళకి అర్థమవుద్దు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణ, ఈ డాక్యుమెంట్లో వాడే సాహిత్యం వేరు, ఈ డాక్యుమెంట్లో వాడే ఆ టెర్మినాలజీ వేరు, ఈ డాక్యుమెంట్లో వాడుతున్న ఈ పదాల కూర్పు వేరు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ నీకు అర్థం కావాలి అంటే వాళ్ళ పరిభాషలో అది అర్థం చేసుకుంటేనే నీకు అర్థం. ఇది నీకు ఉదాహరణ నీకు ఎక్కితే, ఈ డాక్యుమెంట్ ఉదాహరణ నీకు ఎక్కితే, ఇప్పుడు 66 పుస్తకాలు, 20 మంది వ్యక్తులు, 20 రకాల వృత్తులు, క్షమించండి 20 రకాల వృత్తులు, 20 రకాల వృత్తులు కలిగిన వాళ్ళు, 10 రకాల ప్రాంతాలు, 40 మంది ప్రవక్తలు, కొన్ని కాలాలు, ఇంత పరిచయం, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క విధానాలు, వీటి విధానాల్లో ఒక డాక్యుమెంట్ లాంగ్వేజ్ ఉంది, ఒక సామాన్యమైన భాష ఉంది. ఇప్పుడు ఇలాంటి పుస్తకాన్ని ఒక డాక్యుమెంట్గా తెచ్చుకుని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నీకు అర్థం కావాలంటే వాళ్ళ సాహిత్యంలోకి ఎలాగైతే వెళ్ళాలో, ఇప్పుడు 66 పుస్తకాల్లో ఆ రాసిన రైటర్ ఏ సాహిత్యంలో రాశాడో నీకు తెలిస్తే కానీ చెప్పండి ఈ పుస్తకం అర్థం అవడం కష్టమబ్బా. ఇది అర్థం చేసుకోవడం కష్టం. ఇలాగ అర్థం చేసుకోవాలి. ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, ఎందుకు రాశారు, సందర్భం ఏంటి, రైటర్ ఎందుకు అంత బాధపడుతున్నాడు, ఏంటి దీని వ్యవహారం. అందుకే కాలాలు తెలియాలి. ఒక కాల పట్టికేస్తాడు, జాగ్రత్తగా చూడండి. మీకు రెఫరెన్స్ ఏం చెప్పండి జస్ట్ చూడండి. ఈరోజు ఉదాహరణకి ఒక ప్రారంభపు తరగతి మాట. ఆ కాల పట్టికను మీరు జాగ్రత్తగా గమనించండి. కాలాన్ని ఇలా చూస్తారు. నెక్స్ట్ అది కొంచెం అక్కడ రాసిన చూడండి. తమ్ముడు మీకు జూమ్ చేస్తుంటాడు, మీరు చూస్తూ గమనించండి. చరిత్రను, కాలాన్ని రకరకాలుగా విడదీస్తారు. ఇది ఇంగ్లీష్ నుంచి తర్జుమాలో నేను చేసుకున్నాను కనుక అలా వచ్చింది. ఇదో టెక్స్ట్, మళ్ళీ ఇది అర్థం అవ్వాలంటే మళ్ళీ గూగుల్ బస్ తెలియాలి. అందుకే చూడండి, సామాన్య తెలుగు వేరు, కంప్యూటర్ తెలుగు వేరు. తెలుసు కదా, కంప్యూటర్ తెలుగు అదోలా ఉంటుంది చూసారా, అదో రకంగా ఉంటుంది. అది కొంచెం అదో రకంగా ఉంటుంది. జాగ్రత్త అదో చూసుకోండి. చెప్పింది మాత్రం ఫోకస్ చేయలేదు, అంత చదవద్దు. కానీ చరిత్రను, కాలాన్ని ఎలా విడదీస్తారు. సుమారు 5 కాలాలుగా, కాలాన్ని 5 భాగాలుగా విభజిస్తారు. 5 భాగాలు అక్కడ చూపిస్తారు చూడండి. సుమారు 600 BC, క్రీస్తు పూర్వం 600 BC. 600 BC చదువుకున్న పిల్లలు మీరు బాగా వినండి. 600 BC ఏముంది? 600 BCలో దీన్ని కాశ్యయుగం. ఈ యుగంలో ఏం జరిగిందంటే మన ఇండియా కదండి, మన ఇండియాలో ఒక నది ఉంది. ఏంటి చెప్పండి? అది సింధు. ఆ పేరు మీదగా మనకి ఇండియా అని పేరు వచ్చింది. ఈ సింధు నది నాగరికత ఇదే కాలానికి సంబంధించింది. అక్కడ చూడండి మీరు జాగ్రత్తగా, ఇదే కాలానికి సంబంధించింది.
ఇంకా మీకు బాగా అర్థం కానంటే పైన ఒక మాటను చూడండి, మెస్సొపొటేమియా. బాగా వినాలి, మెస్సొపొటేమియా. మొట్టమొదటి ప్రపంచ చరిత్ర ఏంటి? మెస్సొపొటేమియా. ఇంకా మీకు బాగా అర్థం కావాలి, ఆసక్తి రావాలంటే ప్రపంచ నాగరికత మొట్టమొదటి క్రీస్తు పూర్వం 600కు పోతే అక్కడి నుంచి క్రీస్తు పూర్వం 3000 నుండి 13,000, ఇదంతా ఒక యుగం. ఈ యుగానికి ఈ టైం లైన్స్ పెడతారు. ఈ యుగాల్లో మొట్టమొదటి నాగరికత ఏంటంటే మెస్సొపొటేమియా నాగరికత. అదే మెస్సొపొటేమియా ప్రాంతంలో ఉన్నప్పుడే తండ్రి అయిన దేవుడు అబ్రహాముని బయటికి పిలిచాడు. ఇది ఈ పదం మీరు చూస్తున్నారు, ఇది హిస్టరీలో ఉంది. ఈ మెస్సొపొటేమియా అనే పదం ఏదైతుందో ఇదే మెస్సొపొటేమియా అనే పదం స్టెఫను తన ప్రసంగంలో ఉపయోగించారు. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు రెఫరెన్స్ చెప్తా ఉంటాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం మొదలు వచ్చింది అనుకుంటే ఒకసారి చూడండి. మొదలు వచ్చింది. ప్రధాన యాజకులు ఈ మాట నిజమా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరాన్లో కాపురం ఉండక మునుపు మెస్సొపొటేమియా ఇప్పుడు టూ అయింది. మెస్సొపొటేమియా మన తండ్రి అయిన దేవుడు మన పితరుడైన అబ్రహాముని ఎక్కడున్నప్పుడు పిలిచాడంటే మెస్సొపొటేమియాలో ఉన్నప్పుడు ఉన్నాడంటే. ఇప్పుడు మెస్సొపొటేమియాలో ఉన్నప్పుడు పిలిచాడంటే మెస్సొపొటేమియా ఎక్కడుంది? బైబిల్లో 2 ప్రధాన నదులు ఉన్నాయి. ఎక్కడ? యూఫ్రటీస్, టైగ్రిస్. ఈ యూఫ్రటీస్ టైగ్రిస్ మధ్య ఉంటుంది ఈ మెస్సొపొటేమియా అంటే 2 నదుల మధ్య వెలసల్లిన నాగరికత. అది దాని పదానికి అర్థం. ఇప్పుడు ఈ అబ్రహాము గారిని మెస్సొపొటేమియా నుంచి పిలిచాడంటే అబ్రహాము గారు ఊరేంటి? ఊరు. వాళ్ళ ఊరి పేరే ఊరు. ఆ ఊరనే పట్టణం లేదా ఆ ఊరనే ప్రాంతం ఎక్కడుంది? మెస్సొపొటేమియాలో ఉందంటే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఎక్కడని చరిత్ర చెబుతుంది? మెస్సొపొటేమియా. బైబిల్ ఎంత వాస్తవమైందో చూడండి. ప్రపంచ నాగరికత, మొట్టమొదటి నాగరికత ఏదని ప్రపంచ చరిత్ర పుస్తకాలు ఏది అడిగినా మెస్సొపొటేమియా నాగరికత అనే చెప్తారు. అది బైబిల్కి సపోర్ట్గా ఉందంటే ఎస్, బైబిల్కి సపోర్ట్గా ఉంది. ఎలా సపోర్ట్గా ఉంది? ఈ వాడ ఉంటుంది కదా, వాడ. ఏ వాడ? నోవహు గారి వాడ. 40 రోజులు సుమారు వరద పడిన తర్వాత, బైబిల్ మ్యాప్ చూపిస్తున్నారు చూడండి, 40 రోజులు వరదలు పడిన తర్వాత పైన ఒకటి ఉందో చూడండి, అస్కనజు పక్కన అరారాతు కొండ ఉందో చూసారా? అది మీ కొండలా కనబడతలేదనకండి. మ్యాప్లో కొండలా బండలా ఎత్తే అది మ్యాప్ అవుతుంది, లేఅవుట్ అవుతుంది. అది కొండే, మీ కొండలా కనిపించకపోయింది. ఆ కొండ మీద అక్కడ ఆగింది వాడ. ఆ వాడ దగ్గర నుంచి బాగా వినండి, వాడ కిందకి దిగారు నోవహు సంతానం. ఆ నోవహు సంతానం కిందకి దిగినప్పుడు మనిషికి ఉండే గుణం ఏంటి? ఒక నాగరికత ప్రారంభం అవ్వాలి అంటే, మనుష్యుడు బతకాలి అంటే నీటి పారుదల ఉన్న ప్రాంతానికి దిగుతాడు, నదీ పరివాహక ప్రాంతాలకు ఉన్నాక దిగుతాడు. అందుకే ఆ కొండ దిగునున్న జీవనదులుగా పిలువబడే నదులు ఏంటంటే 2 శాఖలు విడిపోయి చూడండి. ఆ 2 నదులు, ఆ పెద్ద గీతలు అలా యారో దిగుతుంది చూసారా? తమ్ముడు కదుగుతున్నాడు. ఆ 2 నదులు ఫరాతు, ఇద్దికేలు. దాన్నే ఇప్పుడు అంటున్నారు యూఫ్రటీస్, టైగ్రిస్. ఈ 2 నదుల మధ్య ఖాళీ ఉంది చూసారా? ఆ ఖాళీగా ఉన్న అస్సూరు, నీనేవే, ఈ ఫరాతు, ఈ బాబేలు, కల్దియా, ఈ మధ్యనున్న ఈ ఖాళీ ప్రాంతాన్నే మెస్సొపొటేమియా అంటాడు. ఆ కల్దీ కింద ఉన్నదే ఊరు. అక్కడ ఉండేవాడు అబ్రహాం గారు. అర్థమవుతుందా? అక్కడ ఉండేవాడు అబ్రహాం. బైబిల్ ఎంత వాస్తవికమైన గ్రంథం చూడండి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వద్దాం ఒకసారి కాలపట్టికలోని. అంటే మెస్సొపొటేమియా నాగరికత ప్రపంచ మొట్టమొదటి నాగరికత. ఇది మన తయారు చేసింది కదండి. ఆల్రెడీ గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేము తెచ్చాం. ఏమని రాస్తున్నాడు చూడండి, ఏమని రాస్తున్నాడు? మెస్సొపొటేమియా నాగరికత ప్రపంచంలో మొట్టమొదటిది. దాని తర్వాత అదే కాలానికి ఇంచుమించుగా అటు ఇటుగా అదే కాలానికి చెంది అక్కడి నుంచి వెలసెల్లి వచ్చిన వారిలో ఒక నాగరికతే మందే. చెప్పండి, సింధు నాగరికత. మనం అంటే మెస్సొపొటేమియా, సింధు ఇవన్నీ ఒకే కాలంలో వెలసిల్లుతున్నాయి. నెక్స్ట్ ఈజిప్ట్. ఇంకా అక్కడ ఒకసారి చూపించండి. నెక్స్ట్ సింధు, తర్వాత పురాతన ఈజిప్ట్ స్థావరాలు, కింద పురాతన ఈజిప్ట్ స్థావరాలు. నెక్స్ట్ అదే కాలంలో కనిపెట్టిందే చక్రం కనిపెట్టిన తర్వాతే ప్రపంచ పురోగభివృద్ధి ప్రారంభమైందని టెక్స్ట్ బుక్లో చదివామా? టెక్స్ట్ బుక్లో చదివా చక్రం ఏ టైంలో కనిపెట్టారంటే అదిగో ఆ 600 కాలంలోనే కనిపెట్టారు. దీన్నే ఆ పూర్వకాలాన్ని ఏమని రాస్తున్నాడు చూడండి. ఈ యుగాన్ని పోలుస్తూ 1300 నుండి
1300 నుండి 600 వరకు ఒక క్రమబద్ధమైన నగరాలు కూడా కట్టిన కాలము కూడా ఇదే కేటగిరీలో కలిపి మాట్లాడు. ఇది మొట్టమొదటి కేటగిరీ. రెండవది రాష్ట్రం చూడండి. రెండవది ఇది క్రీస్తు శకం. అక్కడి నుంచి ఇప్పుడు శకంలోకి వచ్చినాం. క్రీస్తు శకం అంటే 600 నుండి దాటి 476, అంటే అక్కడికి ఇక్కడ సుమారు 800 చిల్లరం. ఇదంతా దాటితే 676. ఇక్కడి నుంచి అక్కడికి మనం దాటుకుని వస్తే ఈ టైంలో ఏం పుట్టాయి అంటే గ్రీక్ అనే సామ్రాజ్యం ప్రారంభం. ద గ్రేట్ అంటాం కదా, ద గ్రేట్ ఎవరు? గ్రీక్ వీరుడు. ద గ్రేట్ గ్రీక్ వీరుడు ఎప్పుడు వచ్చాడో తెలుసా? మలాకి రాశారు చూసారా, మలాకి. ఈ మలాకి తర్వాత నిశ్శబ్ద కాలం ఉంది చూసారా? ఈ మలాకి నిశ్శబ్ద కాలంలో వచ్చిన దండయాత్రల పరంపరలో హీరో అయిపోయినదే ద గ్రేట్ అలెగ్జాండర్. ఆ గ్రీకు సామ్రాజ్యం వచ్చింది అక్కడే చూడండి. 476 ప్రాంతం తర్వాత గ్రీకు ప్రజాస్వామ్యం పుట్టింది అక్కడే, సామ్రాజ్యం పుట్టింది అక్కడ, అదే ప్రాంతంలో, అదే కాలంలో తత్వశాస్త్రం పుట్టింది అక్కడే, గణిత శాస్త్రం పుట్టింది అక్కడే, నాటకాలు పుట్టింది అక్కడే, కవిత్వం పుట్టింది అదే టైంలో. ఇంకా రోము వెలిసెళ్ళినది కూడా ఈ యుగంలోనే. గ్రీక్ వచ్చింది ఈ యుగంలోనే, రోమ్ సామ్రాజ్యం వచ్చింది ఈ యుగంలోనే, రాజకీయానికి కొత్త అధికారాలు, కొత్త పొంతలు దొక్కింది ఈ టైంలోనే, న్యాయ వ్యవస్థ లా పుట్టింది ఈ టైంలో, అంటే లౌకికమైన లా ఈ టైంలోనే పెద్ద పెట్టేసుకుంది. ఇంకా నీటిపారుదలని ఎలా ఉపయోగించాలో ప్రారంభించింది ఈ యుగంలోనే. ఇంకా వాస్తు శిల్పశాస్త్రం పుట్టించింది ఈ టైంలోనే, నగరాలు బలంగా కట్టింది ఈ టైంలోనే, రహదారులు అనేది ఎక్కడికక్కడికి ఉండాలని రోడ్డు వ్యవస్థను ప్రారంభించింది కూడా ఈ యుగంలోనే. నెక్స్ట్ అదే యుగంలో ప్రారంభమైందే ఇప్పుడు మనం కూర్చున్నామే క్రైస్తవ్యం కూడా అదే యుగం. మరలా వినాలి. క్రైస్తవ్యం వచ్చింది ఈ యుగమైనా బైబిల్ వచ్చింది మాత్రం ఈ యుగం కాదు. అది మాత్రం మనలో పెట్టుకోవాలి. క్రైస్తవ్యం వేరు, క్రైస్తవ్యం వచ్చిన కాలం వేరు, బైబిల్ వచ్చిన కాలం వేరు. బైబిల్ వచ్చి ఎందుకంటే ఈ కొంతమంది మేధావులు తయారైపోయి ఉన్నారంటే క్రైస్తవం మొన్న కదండి వచ్చింది అంటున్నారు. క్రైస్తవ్యం మొన్నే కాబట్టి వచ్చింది కాబట్టి బైబిల్ కూడా మొన్నే కదండి ఎవరు రాస్తే 2000 సంవత్సరాల క్రితం అన్నారు. కాదు, క్రైస్తవం వచ్చింది ఈ యుగంలో అయినా 476 ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం 1450 వరకు ఈ మధ్య యుగంలో ఎక్కడ వచ్చినా ఇక్కడ వచ్చిన కాలంలో క్రైస్తవం అనే దానికి మొదటి శతాబ్దంలో పునాదులు పడ్డాయి. మూడవది మధ్యయుగం అంటారు. మధ్యయుగం ఇది 1450 నుంచి ప్రారంభిస్తాం. ఈ మధ్యయుగంలో ఏమొచ్చాయి? ఇస్లాం వచ్చింది. అంటే 400 తర్వాత 1450 వరకు ఇక్కడ ప్రారంభించి ఇక్కడి నుంచి ఎండ్ చేస్తే మాట్లాడుతున్నాడు. ఇస్లాం పుట్టింది ఇక్కడే, రోమన్ క్యాథలిక్ హైలైట్ అయింది ఇక్కడే. క్యాథలిక్ వేరు, రోమన్ క్యాథలిక్ వేరు. వీలైతే నేను సండే చెప్పాను రాజమండ్రి ఈవినింగ్ మెసేజ్లో, వీలైతే వినండి. క్యాథలిక్కి రోమన్ క్యాథలిక్ ఉన్న తేడా. రోమన్ క్యాథలిక్ హైలైట్ అయిపోయింది ఇక్కడే. ఇంకా ప్లేగు వ్యాధి ప్రపంచాన్ని గుర్తుండిపోయింది. ఈరోజు మన కరోనా గుర్తుందా? ఆ రోజుల్లో ప్రపంచ చరిత్రలో ప్లేగు వ్యాధి అంటే చాలా ప్రమాదం. ఆ రోజులు అతిపెద్ద వ్యాధి వచ్చింది కూడా ఈ మధ్యయుగంలోనే. యూరోపియన్ నాగరికులు దండయాత్రలు ప్రారంభించింది ఇక్కడే. ప్రింటింగ్ ప్రెస్ కూడా తయారు చేసింది ఈ మధ్యయుగంలోనే. అయినే కదా ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది ఎవరు? గోటన్బర్గ్ గారు కనిపెట్టింది ఈ యుగం. ఇంకా ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ ప్రారంభపు ఆధునిక యుగం. ఆధునిక యుగం వేరు, ఆధునిక యుగానికి ప్రారంభం. ఈ ప్రారంభపు ఆధునిక యుగాన్ని ఏమొచ్చినాయి ఈ టైంలో? ఏమొచ్చినాయి అంటే ఇక్కడ రిఫర్మేషన్ స్టార్ట్ అయ్యి స్వతంత్ర ఉద్యమాలు ప్రారంభమయ్యి 1517 నుండి 1648 వరకు సుమారు ఇంత టైంలో ఎదుగో దండయాత్రలో ప్రక్షాళనలు ప్రారంభమయ్యాయి. ఇంకా మీకు బాగా అర్థం కాదు, సైన్స్కి పునాది పడింది ఈ టైంలో. సరిగ్గా సైన్స్ బాగా కళ్ళు తెరిచింది, సైన్స్ బాగా మాట్లాడుకుంటుంది, సైన్స్ డెవలప్ అవుతుంది బాగా. ఎక్కడి నుంచే ప్రారంభమైంది. ఇంకా ఆధునిక యుగం, పారిశ్రామిక వ్యవస్థ వచ్చింది ఇప్పుడే. 1760 తర్వాత 1840 నుండి ఇప్పటి వరకు పారిశ్రామిక వ్యవస్థ ప్రారంభమైంది ఇప్పుడే. సాంకేతిక విప్లవాలు ప్రారంభమైంది ఇక్కడే. సాంకేతికత అంటే ఇంతగా అనుభవిస్తున్నామే ఈ యుగంలోనే ఉన్నాం. సుమారు 5 యుగాలు. ఎన్ని యుగాలండి? ఈ 5 యుగాల్ని మీరు జాగ్రత్తగా చూస్తే ఈ 5 యుగాల్లో రాయబడి, బాగా వినాలి, ఈ 5 యుగాల్లో రాయబడి సంఘ చరిత్రలో ముడిపడి, సంఘ చరిత్ర బైబిల్ చరిత్ర రెండు ఈ 5 యుగాలతో ముడిపడి ఉన్నాయి గనక ఇలాంటి కాలాల పట్టికతో బైబిల్ చరిత్ర సంఘ చరిత్ర కలిపి రాయబడిందన్న స్పష్టత మనకే లేకపోతే చెప్పాలి బైబిల్ అర్థం అవడం కష్టం.
ఇది ఏ యుగానికి సంబంధించింది, ఏ కాలానికి సంబంధించింది, ఏ నాగరికతకు సంబంధించింది, ఇది ఖచ్చితంగా తెలియాలి. ఇది తెలియకుండా చదివితే మనకు అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇంకా మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనదొక తరం 1989 బ్యాచ్ ఎవరు ఉన్నారో చదివేది. 1989 పుట్టింది. 89, 90, 91, 93, 94. వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారు? తీసుకొని పుట్టారా? చెప్తున్నారు ఏదో ఎత్తారు చెయ్యాలి. 1989 తర్వాత మందే 1989 బ్యాచ్. మనకు కితాబ్ ఉంది మన బ్యాచ్ మీద. 1989, 90, 91 మధ్యలో పుట్టాం కదా. మళ్ళీ అందరినీ ఏమంటారంటే తెలుగు ఇంగ్లీషులు రానాలంటారు. ఎందుకు మధ్యలో పుట్టాం? అటు పూర్తిగా టెక్నాలజీ రాలేదు, అటు పూర్తిగా టెక్నాలజీ లేదు, అటువైపు ఏమో పూర్తిగా పాత తరం పద్ధతులు తెలియవు. అంటే అటు ఇటు తెలియదు. అందుకే మనం మధ్యలో ఉంటామ్మా. పూర్తిగా టెక్నాలజీ అర్థమవుతుంది మనకి, పూర్తిగా పాత విషయాలు అర్థమవుతుంది. మధ్యలో పుట్టాం ఆ బ్యాచ్ మాట. అందుకే చూడండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 2 తరాలు వెనక్కి వెళ్ళినతో మాట్లాడిన వాళ్ళ భాష అర్థమవుతుంది మనకి. మన అర్థమవుతుంది 2 తరాలు వెనక్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ భాష అర్థమవుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, ఆ పదాలు మనకు అర్థం. ఆ పెద్దమ్మ ఏదో అంటుంది, ఆ తాత ఏదో అంటాడు. వాళ్ళు 2 తరాలు వెనక్కి వెళితే మనకి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వలేమ్మా. మరి పక్కన అడగాలి ఏంటంటుంది ఆవిడ అని. ఆవిడ ఏమంటుందో అడగాలి. ఆయన ఏం మాట్లాడుతుందంటే 2 తరాలు వెనక్కి వెళితేనే అర్థమవట్లేదు, వాళ్ళ భాష మనకి అర్థమవట్లేదు. అందుకే చూడండి, ఈ జనరేషన్లో ఉన్న వారి విషయాలు ముందు జనరేషన్కి ఎంత కనెక్ట్ అవ్వరు చూసారు మీరు. ఆ జనరేషన్లో ఉన్నవారు ఆ పూర్వ మనుషులకి కనెక్ట్ అవ్వరు. ఆ అరే మీ పద్ధతులు మీ వ్యవహారాలన్నీ వేస్ట్ అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళు మనతో జర్నీ చేయలేకపోతున్నారు, మనతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళని చూసి మనం ఏమంటాం? మీరు ఓల్డ్ అంటాం. మా జనరేషన్ వేరు అంటాం. మనకులాగా వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండట్లేదు, మనకులాగా వాట్సాప్ నాలెడ్జ్ ఉండట్లేదు. వాళ్ళకి వాట్సాప్ నేర్పిద్దామని వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ వేరు, వాళ్ళ కనెక్ట్ అయ్యేది వేది. మీకు అర్థమైతే 2 తరాలు వెనక్కి వెళితే మన తాతలతో ముత్తాతలతో మాట్లాడడం ఎంత కష్టమైతే 6000 సంవత్సరాల చరిత్ర బైబిల్ వెనక్కి పోవాలి. సుమారు 6000 వెనక్కి పోవాలి. ఎప్పుడో ఆదాము, ఎప్పుడో చరిత్రలు. అప్పుడు కొన్ని తరాలు కోటాను కోట్ల మనుషులు వెనక్కిపోతే ఇప్పుడు ఆ భాష ఎలా అర్థమవుతుంది? మీ ముత్తాత మాట్లాడి నీకు అర్థం అవట్లేదు, మీ తాతమ్మ మాట్లాడి నీకు అర్థం అవట్లేదు. అలాంటిది కొన్ని వందల సంవత్సరాలు వెనక్కిపోతే మరి ఎలాగ అర్థమవుతాయి? అందుకే ఈ తాత మాటలు అర్థం కావాలంటే అర్థం చేసుకునేవాడు కావాలి. ఇప్పుడు ఆ మామ మాటలు కావాలంటే అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. ఇప్పుడు బైబిల్ యొక్క ఆ కాలపు మాటలు అర్థం కావాలి అంటే దీనికి అర్థమయ్యేలా చెప్పి ఒక థియాలజీ కావాలి. దాన్నే థియాలజీ అంటారు. నాకు థియాలజీ వచ్చండి, నియాలజీ తెలుసు అన్నారు. నియాలజీ అంటే ఇంకా నేను ప్రార్థన ఏమంటలేదు, కానీ ఇంక బైబిల్ చదువు ఇంకా ప్రార్థన ఒకటే చేస్తారు. అలా ప్రార్థన చేస్తూ దేవుడా ఏదో చెప్తారని కిరాణా ఇస్తుంటుంది కదండి, అది చెప్తారు. ఇప్పుడు దేవా నాతో మాట్లాడుతూ దేవా నాతో ఎలా మాట్లాడండి? దేవుడు వచ్చి కుమారుడా సాయంత్రం సెమినార్లో పెసరపునుకులు కోరేస్తున్నాడని చెప్తారు నీకు. ఎలా చెప్తాడు నీకు? దేవుడు మాట్లాడమంటే ఎలా మాట్లాడతాడు నీతో? రేపు సాయంత్రం సరిగ్గా 4:45 నుంచి మధ్యస్థంలో 2 క్వశ్చన్లు అడుగుతారు, కుమారుడు అని చెప్తాడా? దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు నీతో ఎలా కమ్యూనికేషన్లోకి వస్తాడు, ఎలా మాట్లాడతాడు? ఒకటే రూట్ చెప్పండి. ఎలా మాట్లాడతాడు? ఇందులో నుంచి మాట్లాడతాడు. నీకు ఉదాహరణ అర్థం కావాలంటే ఉదాహరణ, పెళ్ళి ఎలా చేసుకోవాలని అడుగుతాడు. ఎలా చేసుకుంటే వస్తే ఇదిగో అక్కడి నుంచి సప్లై సామాన్ తెచ్చుకో, ఆ పాస్టర్ గారిని మాత్రం ఆ 3 ఉంటుంది మీ అమ్మాయి అలా చెప్తాడా? పెళ్ళి ఎలా చేస్తే చెప్తాడు తెలుసు బైబిల్ ఏమి తెలుసా? దీనికి బౌండరీస్ చెప్తుంది. ఏమంటారంటే విశ్వాస అయి ఉండాలి, దేవుని బలంగా నమ్మినదై ఉండాలి, విధేయత కలిగినదై ఉండాలి. ఈ ప్యాటర్న్కి, బార్డర్స్కి, ఈ అవుట్లైన్కి సెట్ అయ్యే అమ్మాయి ఉంటే నీకు నచ్చితే చేసి అంతే చెబుతారు. బైబిల్ పొట్టుగా ఉంటుంది, పొడవగా ఉంటుంది, రాత్రి కొంచెం మసక కనబడిందండి అంత ఉండదు. అయ్యా అలా కనబడితే అందరి పిల్లలు బాగా అలా కనబడవు, అయిపోయి కనబడతాయి అన్నీ మనకి. అలా కనబడుతుంది పెట్టుకుంటే అంత లేదు. మా ఆవిడ ఎక్కడ ఉంటుంది కావాలి, అలా కనబడుతుంది, అలా ఉండదు. నీకు ఒకటే కొలత, బౌండరీస్. విశ్వాస కాదా, దేవుడు నమ్ముతుందా నమ్మదా, అన్యురాలా విశ్వాసరాలా, అంతే. ఇప్పుడు వ్యాపారం చేయాలి ఎలా తెలుస్తుంది? ఏ వ్యాపారం చేయాలి ఎలా చెప్తాడు?
ఆయన ఈ వ్యాపారం చేయడం బైబిల్ బౌండరీ చెప్పింది. బౌండరీ ఏమంది? దుర్వ్యాపారాలు చేయదు, అంటే అడ్డంగా వచ్చే వ్యాపారాలు చేయొద్దు బౌండరీ చెప్పింది. అంటే ఏ బిజినెస్ చెప్పదు, బిజినెస్ ఎలా చేయాలి చెప్తుంది. ఎలా చదవాలి బైబిల్? ఇదిగో కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఇలా చెబుతుంది దేవుడు. ఇవి చెబితే ఇలాంటి పద్ధతి నీకు అర్థమైతే దేవుడు ఇందులో ఇలా ఉండాలని దేవుడు నీలో ఇలా మాట్లాడతాడు. అంతేగాని పాత పురుషులు కొత్త పురుషులు అలా మాట్లాడుతున్నారు, అది గొడవ. అలా మాట్లాడు, అలా చెప్పడు. ఇదిగో ఒక సందర్భం ఉంటుంది, ఆ సందర్భంలో చదవాలి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక వచనాన్ని విడదీద్దాం, త్వరగా ముగిద్దాం. క్వశ్చన్ ఎవరు ఉందిగా మనకి? ఎబ్రియల్కి రాసిన పత్రిక, ఎబ్రియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎబ్రియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కుమారుడు ద్వారా మనతో మాట్లాడెను, ఆ కుమారుడిని సమస్తమునకు ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును. ఆ వచనాన్ని మీరు అలా జాగ్రత్తగా చదివి ఆ వచనాన్ని విడదీస్తాడు. చూడండి, ఒకసారి చూడండి, తమ్ముడు చూపిస్తాడు. ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. పూర్వకాలమందు, ఆ వచనం చూడండి. పూర్వకాలమందు కనబడుతుందా వచనాన్ని? నానా సమయాల్లో, అంటే మూల భాషలో నానా భాగాలుగా. మూడవది నానా విధాలుగా. నాలుగవది ప్రవక్తల ద్వారా. ఐదవది మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆరవది ఈ దినముల అంతమందు. ఏడవది కుమారుని ద్వారా మనతో మాట్లాడి. ఏమర్థమైందండి? ఆశ్చర్యకరమైన మాట్లాడి చెప్పిన క్రీస్తు శకంలో రాయబడిన ఈ పుస్తకం, క్రీస్తు శకంలో రాయబడిన పుస్తకం ఏమంటుందంటే పాత నిబంధననే ఏ కాలం అందండి? పూర్వకాలం. అంటే పాత నిబంధననే క్రొత్త నిబంధన పూర్వకాలం అంటే మరి మందే కాలం అండి? పాత నిబంధనకి పూర్వకాలంలో పూర్వకాలం. ఇంకా నా మాటలు అర్థమవుతున్నాయా? పాత నిబంధననే క్రొత్త నిబంధన పూర్వం అంటే క్రొత్త నిబంధన లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధన దాటి 2000 సంవత్సరాల ముందుకు వచ్చాం. ఇప్పుడు క్రొత్త నిబంధన కూడా పూర్వకాలమే, పాత నిబంధన కూడా పూర్వకాలమే. వాళ్ళకే పూర్వకాలం అయితే ఆ పూర్వకాలం వాళ్ళకి, అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న వారికే పాత నిబంధన పూర్వకాలం అర్థం చేసుకోవడం కష్టమైతే, బాగా వినాలి, 2000 సంవత్సరాల క్రితం క్రొత్త నిబంధనలు ఉన్న వారికి పాత నిబంధనలు ఉన్న పుస్తకాల యొక్క పదాలు వచనాలు అర్థం చేసుకోవడం, పాత నిబంధనలు ఉన్న యొక్క సందర్భాలు క్రొత్త నిబంధనలు ఉన్న వారికి అర్థం చేసుకోవడం అయితే, క్రొత్త నిబంధన అయ్యి మనకి 2000 సంవత్సరాలు అయింది. మరి మనకెంత కష్టం? 2 తరాలు వెనక్కి వెళ్తేనే మన తాతల మాటలు మనకు అర్థమవుతలేదు. 3 తరాలు వెనక్కి వెళ్తేనే మన బామ్మ మాట ఏంటో మనకు అర్థమవుతుంది. పూర్వకాలం తెలుగు వార్తాపత్రికలు చదవండి, పాత ఆంధ్ర న్యూస్లు ఉండేవి చదవండి, అర్థం. ఇంకా మీకు అర్థం కావాలంటే బస్సు వెనకాల నెంబర్లు వేస్తారు చూసారా, తెలుగు నెంబర్లు అంటారా? జీవితాంతం కూర్చున్న బస్సుకు దాని పెట్టి అర్థం అవుతుంది నీకు ఆ నెంబర్ ఏంటో. అరే ఒక లాంగ్వేజ్ ఉందో కాలం. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు బస్సులు వెనకాల ఈ నెంబర్లు వేయాలని. ఆ నెంబర్లు మనకు అంటే ఒక కాలం వెనక్కి వెళ్తే మనకు అర్థమవట్లేదు కొన్ని విషయాలు. అలాంటిది క్రీస్తు పూర్వం ఉన్న పాత నిబంధనే క్రొత్త నిబంధనే పూర్వకాలం అంటే ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు ఈ 2 మనం అర్థం చేసుకోవాలంటే ఎంతకాలం వెనక్కి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఈ యొక్క మాటని ఆ టైంలో ఏమనేవారు తెలుసుకోవాలి. ఈ పదాన్ని ప్రవక్త ఎందుకు వాడాడు, ఆ టైం లైన్లో ఈ పదాన్ని ఆ ప్రవక్త ఎందుకు వాడతాడు తెలుసుకోవాలి. ఎందుకు ఇలాంటి పదాలు ఉపయోగించి పుస్తకాన్ని రాస్తారు తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అర్థం చేసుకోవడం కష్టమే. విడదిద్దాం ఒకసారి. పూర్వకాలం అంట నానా సమయాలట, కాలాలు ఉన్నాయి. అసలే పూర్వకాలం, మళ్ళీ పూర్వకాలంలో నానా సమయాలు ఉన్నాయి. అంటే నానా సమయాలు, నానా భాగాలంటే ఇందొక భాగం, ఈ ప్రవక్తతో ఒక ఊరు, ఆ ప్రవక్తతో ఒక ఊరు, ఆ ప్రవక్తతో ఒక ఊరు, ఈ భాగం వేరు, ఈ భాగం వేరు, ఈ భాగం వేరు, ఈ కాలం వేరు, ఈ కాలం వేరు. పూర్వకాలం ఒకటి ఉందట, నానా సమయాలు ఉన్నాయట, నానా భాగాలు ప్రాంతాలు ఉన్నాయట, నానా రకాల ప్రవక్తలు ఉన్నారట. ఇంకా ఏమన్నారట,
ఇంకా పితరులు ఉన్నారట. ప్రవక్తలతో మాట్లాడాడు, సమయాల్లో మాట్లాడాడు, కాలాల్లో మాట్లాడాడు, నానా భాగాల్లో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, పితరుల ద్వారా మాట్లాడాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? దినాలు ఎండ్ అయిపోతున్నప్పుడు కూడా మాట్లాడాడు. ఈ దినాలు ఎండ్ అయిపోతున్నప్పుడు ఇంకా బాగా స్పష్టంగా ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడు. ఇప్పుడు ఇన్ని లైన్స్ ఉన్నాయండి. పూర్వకాలం మాట్లాడిన మాటలు ఉన్నాయి, నానా సమయాల్లో మాట్లాడిన మాటలు ఉన్నాయి, నానా భాగాల్లో మాట్లాడిన మాటలు ఉన్నాయి, ప్రవక్తలతో మాట్లాడిన మాటలు ఉన్నాయి, పితరులతో మాట్లాడిన మాటలు ఉన్నాయి, దినములు అంతమంది మాట్లాడిన మాటలు ఉన్నాయి, కుమారుని ద్వారా మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని కేటగిరీల్లో నువ్వు కుమారుని ద్వారా మాట్లాడిన మాట చదువుతున్నావా, లేకపోతే పితరులతో మాట్లాడిన మాట చదువుతున్నావా, నానా భాగాల్లో రాయబడిన మాట చదువుతున్నావా, ప్రవక్తలతో మాట్లాడిన మాట చదువుతున్నావా, పితరులతో మాట్లాడిన మాట చదువుతున్నావా? ఇది ఏ జానర్కి సంబంధించింది, ఈ వచనం ఏ కేటగిరీకి సంబంధించింది తెలిస్తే కానీ చెప్పండి బైబిల్ అర్థం. అది గొడవ. ఇలా చదివితే కానీ అర్థమవుతుంది. ఇంకేం చెప్తున్నాడు? ఎందుకు రాశారు ఈ బైబిల్ని, ఎందుకు రాశారు? నేను ముగించేస్తున్నాను. అసలు ఇంత అర్థం కాని బైబిల్ని ఎందుకు రాసిన? అర్థం కాకూడదని రాయలేదు, అర్థం అవ్వాలని రాశాడు. అర్థం కాకూడదని కాదు, అర్థం అవ్వాలని రాశాడు. ఎందుకు రాశాడంటే గమనించండి. మానవుడన్నవాడు, బాగా వినాలి, మానవుడన్నవాడు దేవునికి ఎంత దూరం అయిపోయాడో తెలియచేయడానికే బైబిల్ రాశాడు. మానవుడు అన్నవాడు మనకి దేవుడికి ఎంత దూరం అయిపోయాడు రాశాడు. మొట్టమొదట బైబిల్ని మత గ్రంథంగా రాయలేదు, బైబిల్ని మనుషులకు దేవుడిని దగ్గర చేయబడాలని బైబిల్ని దేవుడు రాశాడు. ఇంకా బాగా అర్థం కావాలంటే బైబిల్ వచ్చే సమయానికి సమాజం ఎలా ఉందండి? ఇప్పుడు బైబిల్ రాసిన కాలం వేరు కదండి. బైబిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మోసే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మోసేకి ముందు చరిత్ర ఉందా లేదా? ఉంది. మోసేకి ముందు ఎంత చరిత్ర ఉందో చాలా చరిత్ర ఉంది. అంటే బైబిల్ రికార్డెడ్గా అక్షరానుసారంగా రికార్డ్ చేయబడే సమయానికి సమాజం ఎలా ఉంది? ఎలా ఉండడం ఏంటి? జాతుల దండయాత్ర జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకేం జరుగుతుంది? 1-2 కాదు, వలస జీవుల పరిపాలన ఎక్కువైపోయింది, మనుషుల్లో శాంతి సమాధానం తక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితులు, అంటే యుద్ధాలు, సమాధానం లేని కాలం, జాతులు ఒక జాతిని ఒకరిని జయించడం, ఒక సమాధానం లేని పరిస్థితులు జరుగుతున్న కాలంలో సరిగ్గా అలాంటి టైంలో బైబిల్ని దేవుడు 10 కమాండ్స్ అని స్టార్ట్ చేశాడు, పుస్తకాన్ని ప్రారంభించాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే దేవుడు 10 కమాండ్స్ మాత్రమే కాదు, ఆది కాండం నుంచి ఇదిగో మనం చదువుకుంటున్న ప్రకటన గ్రంథం వరకు మొత్తం రాయించింది ఆయనే. ఆయన రాసే సమయానికి అప్పటికి బైబిల్ చరిత్ర జరిగింది. ఆదాము తర్వాత ముగిస్తున్నాను. ఆదాము తర్వాత ఆది కాండం నుంచి 11వ అధ్యాయం వరకు, మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఇది ఒక టైం. మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఇది ఒక టైం. ఈ మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు తెగిపోయిన బంధం మళ్ళీ ఎలా కలపబడాలో 11వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు ఇదొక టైం. మళ్ళీ ఈ టైం లైన్లో మళ్ళీ ప్రవక్తలు, ఈ టైం లైన్లో భూభాగాలు, ఈ టైం లైన్లో సమయాలు, ఈ టైం లైన్లో పితరులు, ఈ టైం లైన్లోనే నానా రకాల పద్ధతులు. ఇవన్నీ ఒకటైతే ఇక చివరిలో కుమారుని ద్వారా ఎందుకు రాసే ప్రభు? ఇంకా నాకు అర్థం అవ్వాలి ప్రభు అని మీరు డైరెక్ట్గా నన్ను అడిగితే దేవుని పక్షాన్ని నిలబడి చెప్తున్నాను. ఎందుకు రాసే ప్రభు? నాకు ఇదంతా అర్థం ఉండదు. టైం అంటాడు, డైమండ్ అంటాడు, ఏంటి నాకేం అర్థం ఉంటుంది. మధ్యాహ్నం పుణుకులు కోరేదన్నా అనుకుంటే గొడవ అంతేనా ఏంటి ప్రభు ఇదే నాకు అర్థం పడదని డైరెక్ట్గా మీకు అర్థం కాదు మొండిగా మాట చెప్తాను. ఎందుకు రాశానంటే, ఒరే నీతో మాట్లాడాలనుకున్నాను, అందుకే రాశాను. నీతో మాట్లాడాలనుకున్నాను రా. ఎలా మాట్లాడాలనుకున్నా ప్రభు అంటే, ఇదిగో ఈ అక్షరాల్లో నుంచి నీతో మాట్లాడాలి, ఈ బైబిల్లో నుంచి నీతో మాట్లాడాలనుకున్నాను. నీతో మాట్లాడాలని నన్ను నేను బయలుపరచుకోవడానికి ఇలా నేను ఎంపిక చేసుకున్నాను. ఎవరిని ఎంపిక చేసుకున్నా ప్రభు అంటే, ఇశ్రాయేలు ఒక తెగని ఎంపిక చేసుకున్నాను. ఎవరిని? చాలామంది వంకరోళ్ళు ఏమంటారంటే, దేవుడు ఇశ్రాయేలు దేవుడు అండి, ఇశ్రాయేలు దేవుడు అండి, ఇశ్రాయేలు దేవుడు అండి, ఇశ్రాయేలు సపోర్ట్ అండి, ఇశ్రాయేలు దేవుడు అండి, ఇశ్రాయేలు దేవుడు అంటే, ఇశ్రాయేలు దేవుడు అంటే ఇశ్రాయేల్ని దేవుడు ఎంపిక చేశాడంటే ఇశ్రాయేల్ అంత గొప్పోలని కాదు. ముగించేస్తాను. ఇశ్రాయేల్ అంత గొప్పోలని దేవుడు ఎంపిక చేయలేదు. మరి ఎందుకు ఎంపిక చేశాడు? ప్రపంచంలో నీచులైన వారిని, చెప్పండి, ఎన్నిక లేని వారిని, కొన్ని పత్రికలు ఉంది కదా, ఎన్నిక లేని వారిని, చెప్పండి, బలహీనులను, చెప్పండి, తృణీకరింపబడిన వారిని, లెక్కల్లో లేని వారిని, ఒక మాట చెప్పండి, నీచులైన వారిని ఎంపిక చేస్తాడు.
అంటే ఎవరిని ఎంపిక చేసుకున్న ప్రభు అంటే నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ స్కేల్ ఇలా తెచ్చి ప్రపంచంలో ఏళ్ళనే ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఇప్పుడు ఈ స్కేల్లో చెప్పండి, ఎన్నిక లేని వాళ్ళు చెప్పండి, ఎవరు? ఇశ్రాయేలీయులు. నీచులైన వారు చెప్పండి. ఒక్క మాట చెప్పాలంటే అసహ్యమైన కార్యములు చేయవారు. అందరు లోకంలో ఏమనుకుంటారు? ఇశ్రాయేలు గొప్పలు అంటారు, కానీ దేవుని కొరతలేడు చెప్పిన వీళ్ళ దేవుని దృష్టికి కాదు, లోకాన్ని దృష్టికి అందరికన్నా నీచులు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఐగుప్తికి వెళ్ళి ఇశ్రాయేల్ ఎవరన్నా అడిగితే ఇశ్రాయేల్ దృష్టికి ఐగుప్తీలు ఎలా ఉన్నారు, ఐగుప్తీల దృష్టికి ఇశ్రాయేల్ ఎలా ఉన్నారట? అసహ్యంగా ఉన్నారు, లెక్కల్లో లేనివారు. అంటే జాతి గౌరవం కూడా లేదు వాళ్ళకి. అందుకే చూడండి, వాళ్ళ లెక్కల్లో లేరు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే నానా విధమైన ఏ జాతి చేయనంత పనికిమాలిన పనులు దేవుళ్ళ నుండి చేసింది ఎవరో తెలుసా? చెప్పాలి. ఎలా అండి? గొప్ప లేదు. ఏ జాతి చేయలేనంత నీచమైన పనులు చేసింది వీళ్ళే. ఎవరు ఎక్కరించలేని పనులన్నీ చేసింది వీళ్ళే. ఇన్ని పనులు చేస్తారు. ఎందుకు ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నామంటే అందరికన్నా డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు చెప్పండి? అది చాలామంది ఏమంటారంటే మా కుటుంబంలో మొట్టమొదటి దేవుడు నన్నే ఎంపిక, నువ్వే పోయేలా ఉన్నా ముందు, అందుకే నిన్నే ఎంపిక చేశాడు. ఈ వచనం ప్రకారం మా దేవుడు నన్నే మొట్టమొదటి మా కుటుంబంలో పిలుచుకున్నాడంటే నువ్వే బాగా డేంజర్లో ఉన్నావు. బాగా నీచులైన వారిని, దౌర్భాగ్యుల్ని, ఎన్నిక లేని వారిని, ప్రమాదంలో ఉన్న వారిని, కృపకి చాలా దూరంగా ఉన్నవారిని, ఇలాంటి వారి మీద కృప చూపిస్తారు. ఎందుకంటే ఏ మనుషుడును ఎప్పుడును తన ఎదుట అతిశయింపకుండునట్లు శాతగానులను తెచ్చి ఊహల కందని కార్యాలు చేస్తాం. దానికి ఉదాహరణ చెప్పిన మేము సెమినార్లు చేయడం ఏంటి, మేము పాటలు రాయడం ఏంటి, మీరందరూ మా మొక్కలు చూసి రావడం ఏంటి? నాకు ఎంతగా ఉంటుంది, మీరు మమ్మల్ని చూసి రావడం ఏంటి? అసలు మీరెవరో తెలియదు నాకు. మీరందరూ ఎక్కడికి రావడం ఏంటి? అసలు నేను అడుగుతున్నాను, మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవరు నన్ను అడిగితే మాకు 10th క్లాస్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఇలా చెప్తున్నాను తప్పు అనుకోకండి, ఆ గ్రూప్లో ఆ టైంలో ఉన్న ఈ ఆడపిల్లలు మా క్లాస్మేట్లు ఉంటారు కదా, నువ్వా అంటే అలా ఉండేది మన ఎవరు. నువ్వు ఇలాగైపోయాడు రా అంటున్నారు. గట్టగా పెడదాం అనుకున్నారు, సరిగ్గా సెమినార్ టైంలో పెడితే కష్టం భయ్యా అని చెప్పాను. అడుగుతున్నాను. వాళ్ళకి ఆశ్చర్యం, వాళ్ళకి మన తీరుతెన్నులు విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మా ఈదుల్లో ఆడుకున్న విధానాలు కానీ, మా ఇంట్లో కానీ, మా ఊర్లో కానీ వాళ్ళకి అనిపిస్తుంది ఈలేట్రా. ఇప్పుడు సురేష్ గారు కానీ, నేను కానీ, తమ్ముడు శేఖర్ కానీ, డేవిడ్ కానీ, సుధాకర్ కానీ అడుగుతున్నాను. వింతగా ఉంటాయి. దొడ్డ ప్రసాద్ కానీ అప్పుడెప్పుడు లాస్ట్ ఇయర్ సాక్షి చెప్పాడు కదా, పోలీసులు వచ్చారని, అలా ఉంటుంది. ఒక్కొక్కరు ఆ డేవిడ్ అని కానీ నేను ముక్కోపులు ఒక్క చెప్పుకోవడానికి తిన్నమైన పనులు లేవు, కానీ ఇలాంటి వాళ్ళని ఎంపిక చేసే ఎందుకు ప్రభు అంటే అలాంటి వాళ్ళే కాదు. ఎందుకంటే ఏ మనుషుడు అతిశయింపకుండానట్లు, ఏ మనుషుడు గొప్పకు పోకుండా ఉన్నట్లు ఎప్పటికీ మన గుర్తుండాల్సిన మా ద్వారా ఎంత కార్యాలు చేస్తాం అనిగుతాం చూసారు. అందుకే ఇశ్రాయేలుకి మరొక యాంగిల్ ఉందండి, వాళ్ళ పితరులకు కూడా వాళ్ళ పితరులకు మాట ఇచ్చి వాళ్ళకి ఎంపిక చేశాడు. మనకి ఎన్నిక లేని అర్హతను బట్టి మనల్ని ఎంపిక చేశాడు. ఎన్నిక లేని వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈయన సెంటర్ పాయింట్గా చేసి ప్రపంచంతో ఒక్కసారి మాట్లాడాలి. అందుకు మాట్లాడాలంటే ఇశ్రాయేలు అని ఒక వ్యవస్థను ఫామ్ చేసి వాళ్ళని నిలబెట్టి ఐగుప్తిలోంచి బయటకు తీసుకొచ్చి సేనాయి బంజరు భూమిలోకి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక బైబిల్ అనే రికార్డ్ తయారు చేసి ఇది మీరే కాదు, దీన్ని ఇలా మీరు పాటిస్తూ ఉంటే ఎట్టా అబ్బా మీరు ఎంత పక్కాగా చక్కగా ఉంటున్నారు, మీకు రాజు లేడు ఎవడో లేడు, ఇంత సిస్టమేటిక్గా మీరు ఎలా బతుకుతున్నారు అబ్బా అన్నప్పుడు వాళ్ళు పైకెత్తి చూపించాల్సింది చెప్పిన దీన్ని మేము ఫాలో అవుతున్నాం. ఏంటి దాని పేరంటే బైబిల్. ఎవరిచ్చారంటే చెప్పండి, ఇటు మీరు ఎలాగైపోయారేట్రా అని ఇశ్రాయేలుని చూసి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ చెప్పాల్సింది చెప్పండి, ఇది మమ్మల్ని గైడ్ చేస్తుందని ప్రపంచానికి వాళ్ళు చెప్పాలని బైబిల్ ఇచ్చారు. అలా బైబిల్ తెచ్చి చేతుల్లో పెట్టాడు. అందుకు బైబిల్ ఫాలో అవుతే ఏమవుతుంది? ఒక రెఫరెన్స్ చూసి ముగిస్తాను. 2వ తిమోతి పత్రిక చూడండి. 2వ తిమోతి పత్రిక సప్పట్లు ఎదుగుంటారు, ముగించేమన్నా చూద్దాం ఒకసారి. 2వ తిమోతి పత్రిక అంటే ఎవరు ఆవలిస్తున్నారు అందుకన. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమే ఉంది. జాగ్రత్తగా విడదీస్తాను ఆ వచనాన్ని. మీరు స్క్రీన్ మీద చూస్తారు, బైబిల్లో చూస్తారు. చూడండి బైబిల్ ఎందుకు ఉపయోగపడుతుందట. బైబిల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్పండి,
సత్కార్యాలు చేయడానికి, ఉపదేశం అంటే ఇలా ఉండాలని చెప్పడానికి, తప్పు చేసినప్పుడు దాన్ని ఖండించడానికి, తప్పును దిద్దడానికి, నీతిలో శిక్ష విధించడానికి బైబిల్ సొసైటీకి ఇవ్వబడింది. మన అర్థమైందంటే బైబిల్ 4 యాంగిల్లో ఉపయోగిస్తే దేనికి ఉపయోగపడుతుంది బైబిల్ అంటే? ఒకటి, సత్కార్యాలు, మంచిగా ఎలా బతకాలో తెలియాలంటే ఈ ప్రపంచం ఒకే ఒక్క దిక్కు చెప్పండి, బైబిల్. ఇంకా ఉపదేశాలంటే మంచి మాటలు ఎలా వినాలి, ఎలా జీవించాలో తెలియాలంటే చక్కటి ఉపదేశం బైబిలే. ఇంకా నీతిని జరిగించి పాపాన్ని ఖండించాలి అంటే సరి అయిన కొలత, స్కేలు బైబిలే. ఈ 4 ఎప్పుడైతే ఒక దైవజనుడు ఉపయోగిస్తాడో అక్కడ సొసైటీలో ఏం కనబడుతుందో తెలుసా? గొప్ప మార్పు కనబడుతుంది. బైబిల్ ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే ఈ 4 జరుగుతాయని. సత్కార్యము జరగాలి, లేఖనము బాగా బోధింపబడాలి, ఉపదేశాలు అందాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి కొరకు శిక్ష చేయాలి. ఈ 4 విషయాలు ఈ లేఖనాన్ని బట్టి చేస్తే సొసైటీని ఒక మెరుగైన సొసైటీగా తీర్చిదిద్దగలమంట. నేను ఎంత మోటివేషన్ క్లాస్ చెప్పినా, ఇక్కడ నిలబడి ఎంత మోటివేషన్ నాటకాలు వేసినా మనుషుడు మారడు. ఎందుకంటే వీడు చాలా నాటకాలు చూశాడు, మారడా. మనుషులకి ఎన్ని మోటివేషన్ చెప్పినా మనకన్నా మోటివేషన్ స్పీకర్స్ ఇచ్చేవాళ్ళు యూట్యూబ్లో, బయట మార్కెట్లో ఎంతమంది లేరండి? కొన్ని పదాలు మన తప్పులు పలుకుతాం. ఎందుకు పలుకుతాం? మనం పెరిగిన వాతావరణం అది కనుక. మన ఈస్ట్లో సారాదు, మనకి సారాదు, వీ తినంగా రాదు మనకి. నేను చాలాసార్లు మెసేజ్లో వి అన్ను ఈ అంటుంటాను, సాక సా అన్ని కలిసిపోతాను దాంట్లో. ఎందుకంటే మన ఈస్ట్లో పుట్టాం. పదాలు స్పష్టంగా చాలా క్లాసిక్గా మాట్లాడే మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? సొసైటీ మారిందా? మోటివేషన్ స్పీకర్స్గా నిలబడితే ఆ టైంకే వాళ్ళు ఏదో ఉద్యోగం పొందిపోతారేమో, కానీ మనుష్యుడు మారాలంటే ఒకే ఒక్క దాని వల్ల మొత్తం కీళ్ళలోనికి, మూలుగుల్లోనికి, నరాల్లోనికి, వాడి గుండె లోతుల్లోనికి దూసుకుపోయే ఒకే ఒక్క మాట చెప్పండి, ఈ బైబిల్ బోధిస్తేనే బాగుంటుంది. అందుకు బైబిల్ ఇచ్చాడు. ఇలాంటి బైబిల్ చదవాలి. ఏ కాలానికి, ఎప్పుడు, ఎందుకు, ఎలా వచ్చింది ఇది చదవాలి. ఈ 4 విషయాలు బోధిస్తే వింటున్నారా? ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఖండించారు ఒక విషయాన్ని. చక్కగా బోధించాడు, ఖండించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు. సొసైటీలో ఉన్న విధి విధానాలు, సంఘంలో ఉండాల్సిన విధి విధానాల వరకు ఒక డాక్టర్ గారు ఖండించారు. చాలా సీరియస్గా ఆయన గుండెల్లో ఉన్న బాధతో ఆయన ఖండిస్తే, ఒకప్పుడు ఎవరైనా దైవజనుడు తిడితే ఏమనేవారంటే, నిజమే, తప్పు అయిపోయింది, సంఘంలో ఇలా ఉండకూడదు, దేవుని ఎదుట ఇలా ఉండకూడదని సరిదిద్దుకునేవారు. ఇప్పుడు రివర్స్, మా మనోభావాలు దెబ్బతింటానికి ఇదేమన్నా పార్టీయా? మనోభావాలు దెబ్బతింటానికి ఏమన్నా మార్కెట్లో ఆటో యూనియన్లో ఉన్నావా? సంఘంలో ఉన్నావు. సంఘంలో పాస్టర్ గారు ఖండిస్తారు, సంఘంలో పాస్టర్ గారు బుద్ధి చెప్తారు, సంఘంలో ఉన్న పాస్టర్ గారు దులుమాడతారు. ఈరోజు ఎవరినైనా ఏమన్నా టక్కని మానేస్తున్నారు సంఘం. ఎందుకు మానేశారు అంటే పాపం ఎక్కువైపోయింది, మంచి జేమ్స్ మానేసాం, అందుకే దొడ్డ ప్రసాద్ గారు సంఘానికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆయన ఏదో అంటాడు, అటు నుంచి అంటే ఇంకా అలా పోతారు భీమవరం. అక్కడ డేవిడ్ గారు ఉన్నారు కదా, ఇక అటు నుంచి భీమవరం ఏమంటే ఇంకా ఇంకేమైనా తర్వాత మచిలీపట్నం ఇంకా అందరూ చదువులో పోవడం ఇంకా అంతే. నడుతాను ఎందుకు పోతుంటే ఒక తిట్టకూడదు, కొట్టకూడదు, కొట్టకూడదులండి, ఓ తిట్టకూడదు, ఏమనకూడదు, ఏ మాట గద్దించకూడదు, ఏమనంటే మనోభావాలు అంటారు. బైబిల్ ఎందుకు ఇచ్చాడు చెప్పిన దేవా? ఈ బైబిల్ని ఎప్పుడైతే బోధిస్తారో భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. ఈ బైబిల్ని ఎప్పుడైతే బోధిస్తారో ఎథిక్స్, మానవుల్లో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈ బైబిల్ని ఎప్పుడైతే బోధిస్తామో కాపురాలు బాగుంటాయి, స్నేహాలు బాగుంటాయి, సంఘము అంటే సమాజము బాగుంటుంది. ఒక్క ఇంటిచ్చి నేను ముగించేస్తాను, నిజంగానే ముగించేస్తాను. క్రీస్తు పూర్వం మొదటి టైంలో ఏం చూసాం కదా, క్రీస్తు పూర్వం 600లో ఉన్నాం అనుకోండి, మనం అందరం 600లో ఉన్నాం అనుకోండి, 600 కాలంలో ఉన్నాం. ఇప్పుడు మైకులు లేవు, సెట్లు లేవు, నేను ఎక్కడో బండ మీద ఉన్నాను, మీరు అందరూ ఎక్కడో బండ కింద కూర్చున్నారు, నేను స్పీకర్ని. అప్పుడు ఆ స్టైలే కదా, నేను ఏదో నిలువు తగ్గి నైటీ లాంటి తీసుకున్నాను, మీరు ఏదో 4-5 కట్టుకున్నారు, అలా కూర్చున్నారు. ఎవరి కర్రాడు సంకలేసుకుంటారు, సేదు గారు ఇలా పట్టుకుని కూర్చున్నారు. నేను సేదు గారు బట్టి మోసే గారు చూసారా, ఆ టైంలో కవకులు సేదు గారు పట్టు చూసారు. నాకు తెలుసండి, మా నాన్న కాలం వరకు ఇంట్లో చేతికర్రలు ఉండేవి ప్రతి ఒక్కరు, అలా చేతికర్రలు అంతా టైమింగ్ కానీ డ్రెస్ కోడ్ కానీ అంతా వేరు. ఇప్పుడు 600 ఉన్నాం, క్రీస్తుపురం 600 ఉన్నాం. క్రీస్తుపురం 600 ఉన్న వాళ్ళ దగ్గరికి కారు అలా వచ్చి వెళ్ళిపోయినాం రోడ్డు మీద. దాన్ని ఎలా వివరిస్తారండి? దాన్ని ఏమంటారు చెప్పండి, ఎలా వివరిస్తారు చెప్తారు?
టయోటా కారు వచ్చింది బిడ్డ అని చెప్తారా. టయోటా ఆ కంపెనీ, దాని కారు అంటారా, ఏమంటారా? ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న మొబైల్స్ వాళ్ళకి తెలియవు, ఈ జనరేషన్లో ఉన్న కార్స్ వాళ్ళకి తెలియవు, ఈ జనరేషన్లో ఏమీ తెలియదు. ఇప్పుడున్న భాగం అంటే ప్రవక్త అంటే దూరంగా చూడటం, ప్రవక్త అంటే దూరంగా చూడడం. అంటే అప్పుడున్న వ్యక్తి ఈ జనరేషన్లో ఉన్న కారుని చూస్తే ఏమని రా, ఏగముగా పరిగెట్టు గుర్రమల వంటిది ఒకటి పరిగెట్టు నేను చూసింది అంటాడు. దాని ముందు ఎర్రగా ఎలుగుతున్నట్టు నాకు కనబడింది, దాని వెనకాల పొగొస్తుంది అంట. దాన్ని అలాగే కదండి వివరిస్తారు, ఎందుకంటే వాళ్ళ టైం లేనికి అంతే, వాళ్ళ భాష అంతే. అది గుర్రం అంటే గుర్రం కాదు, అది ఒంటి అంటే ఒంటి కాదు. మరి అదేంటి? అది 4 చక్రములు కలిగినది, లోపల మనుషులు ఆకారం కలిగిన వారు ఉన్నారు, వాళ్ళ మధ్యలో కీమని ఆరలను కొడుతున్నారు. అది దాన్ని ఎలా వివరిస్తాడు చెప్పండి, ప్రవక్త ఎలా వివరిస్తాడు? అందుకే ఇప్పుడు జనరేషన్ దీర్ఘదర్శి అక్కడి నుంచి చూస్తే ఇలా వివరిస్తాడు. అందుకే ఇవి తెలియాలండి. ఇది ఏ కాలానికి ఎట్టి కాలానికి సూచించే ప్రవచనం. ఇది ఎందుకు రాశాడు, ఈ ప్రవచనాన్ని ఏ టైం లైన్లో పెట్టి మాట్లాడుతాడు, ఆయన టైం ఉన్నది ఏంటి, ఇంత జానర్ తెలిస్తే కానీ చెప్పండి ఈ చక్కటి నీతి కలిగిన గ్రంథం మన హృదయాల్లోనికి ఎక్కదు. ఇది ఇలా చదవాలండి. ఇదేం చదవరంట, మాకు థియాలజీ వద్దు చెప్పండి, మోకాళ్ళను మాకు చాలు అంటే వెయ్యి, నువ్వు మోకాళ్ళు ఎంత వేస్తావు వేయి, కానీ మోకాళ్ళు వేసి నాకు బైబిల్ అర్థం అవ్వాలని నువ్వు ఇలా నెత్తి మీద పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా చెప్పండి. దీన్ని చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి, అప్పుడు బైబిల్ అర్థం.